హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందు తీసుకొచ్చాను. వీడియో చూస్తున్న పాయింట్లో ఏ పాయింట్లోనైనా నేను చెప్తున్న విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అన్నా, అలాగే అతను చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి సంపూర్ణంగా తెలుసుకోగలిగి చేసినప్పుడే ఖచ్చితంగా బలంగా ఉంటాడని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఇది అక్షర సత్యం. నేను ఏ వ్యాపారం చెప్పినా ఒక అవగాహన కోసం చెప్తున్నాను. అది మీకు సూటబుల్ అవుతుందా కాదా, మీరు చేయగలరా లేదని మీరు తెలుసుకొని మాత్రమే చేయండి. ఎందుకంటే ఏ వ్యాపారము ఎవరికి సూటబుల్ అవుతుందో ఎవరు చెప్పలేరు, వారి మనస్తత్వాన్ని బట్టి తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో హోల్సేల్ వ్యాపారాల్లో మంచి ఆదాయం వచ్చే వ్యాపారం ఫుట్వేర్, ఫ్యాన్సీ ఫుట్వేర్ హోల్సేల్ వ్యాపారం. ఈరోజు ఫుట్వేర్లో 3-4 రకాలు ఉంటాయి. అంటే స్లిప్పర్స్ ఉంటాయి, అలాగే చెప్పల్స్ ఉంటాయి, అలాగే ఫ్యాన్సీ లేడీస్ ఐటమ్. ఓన్లీ లేడీస్ ఐటమ్ వరకే మాట్లాడుతున్నాను ఈరోజు. లేడీస్ ఐటంలో ఎన్ని రకాలు ఉంటాయంటే స్లిప్పర్స్ ఉంటాయి, ఫ్యాన్సీ ఉంటాయి, చెప్పల్స్ ఉంటాయి. ఇవి ఈ ఫుట్వేర్కి సంబంధించినవి. ఇవి ఇన్ని రకాలు ఉంటాయి. వీటిని మీరు హోల్సేల్ అంటే తయారీదారుల దగ్గర నుంచి, అంటే మ్యానుఫ్యాక్చర్స్ అంటారు, మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసి హోల్సేల్గా మీ జిల్లాలో విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. వ్యాపారం అయితే ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు జిల్లాకు ఒక్కళ్ళు కూడా ఉండరు ఫ్రెండ్స్. ఎందుకంటే జిల్లాలో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. అది అతను ఇంత భారీ వ్యాపారం చేసి చేయకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి అంటూ ఉంటారు. ఒక్కోసారి పక్క జిల్లాల నుంచి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒక్కో జిల్లాలో అంత కాంపిటీషన్ లేని వ్యాపారం అన్నమాట. అంత కాంపిటీషన్ ఉండదు దీనికి. ఇక ఈ వ్యాపార విషయానికి వస్తే మీరు ఎక్కడి నుంచైనా, ఏ జిల్లా నుంచైనా ఇది ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఈ ప్రతి ఏరియాలో మనుషులు ఉంటారు. ప్రతి మనిషి అనే ప్రతి వ్యక్తి ఫుట్వేర్ వాడుతూ ఉంటారు. ప్రధానంగా నేను లేడీస్ ఐటమ్ని ఎందుకు మెన్షన్ చేస్తానంటే, ఈరోజు వీటికే ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. రకరకాల మోడల్స్ వస్తుంటాయి. వీళ్ళు కొనుగోలు చేసే సామర్థ్యం కూడా లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. జెంట్స్ అనుకో ఒక జత 2 జతలు కొంటే అవి సంవత్సరం కూడా లాగించేస్తుంటారు. ఇలా అలా కాదు, వచ్చిన మోడల్లో కొంటూ ఉంటారు ఆడవాళ్ళు. అందుకని ప్రత్యేకంగా ఆడవాళ్ళకు సంబంధించిన చెప్పులను మీరు తయారీదారు తెలుసుకొని మీరు మీ చుట్టుపక్కల హోల్సేల్గా విక్రయించాలి. అసలు ఎలా విక్రయించాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్తో ప్రారంభించవచ్చు, అలాగే ఎలాంటి లైసెన్సులు కావాలి, దీంట్లో ఉన్న ఇంకేమన్నా సమాచారం ఉందా, ఇలాంటి కొంచెం క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వ్యాపారం ఏ వ్యక్తి అయినా ప్రారంభించవచ్చు, ఎక్కడి నుంచి అయినా ప్రారంభించవచ్చు. దీనికి ఎటువంటి షాపు అవసరం లేదు, ఎక్కడ షాపు తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో స్థలం ఉంటే అక్కడ నుంచి ప్రారంభించండి. లేదా ఒక ఇల్లు ఖాళీగా ఉన్న ఇల్లుని తీసుకొని ఒక తక్కువ రెంట్లు, ఈరోజు షాప్ పెట్టాలంటే 25,000 30,000 రెంట్ అవుతుంది మెయిన్ సెంటర్లలో. లేదు ఒక చిన్న ఊర్లో కూడా 6 నుంచి 10,000 దాకా అవుతుంది. అలా కాకుండా ఒక 3,000కో 4,000కో ఎంత తక్కువ వస్తే అంత మీకు హౌస్ తీసుకోండి. ఆ హౌస్నే మీరు హోల్సేల్ పాయింట్గా పెట్టుకోండి. ఇది ఒక క్లారిటీ ఉంది. ఇక లైసెన్స్ విషయానికి వస్తే, మనము వేరే రాష్ట్రాల నుంచి సరుకు కొనాలి కాబట్టి ఖచ్చితంగా మనకు GST ఉండాలి, అలాగే కొన్ని లైసెన్స్ ఉండాలి. వీటికి సంబంధించిన సమాచారం కావాలంటే మీకు చార్టెడ్ అకౌంట్ ఉంటారు, CA చేసిన వ్యక్తి, వారితో ఎవరైనా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తితో మాట్లాడండి. వారు సమస్త సమాచారం ఇస్తారు. వారు సూచించిన లైసెన్సులు తీసుకొని సరిపోతుంది. ఇక ఇవి ప్రధానంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తయారీ కంపెనీలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మనమే కాదు, దేశంలో ఎవరైనా కానీ అక్కడి నుంచి తెచ్చుకొని హోల్సేల్ పాయింట్ పెట్టుకొని హోల్సేల్గా విక్రయిస్తుంటారు. అలాగే ఇప్పుడు హైదరాబాదు విషయానికి వస్తే బేగం బజార్ ఏరియాలో ఈ చెప్పులకు సంబంధించిన తయారీదారులు అయితే ఎవరు లేరు, కానీ హోల్సేల్ పాయింట్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఒక 30% 20% ఆదాయం వేసుకొని షాపులలో కానీ వ్యాపారం చేసుకున్నప్పుడు వీళ్ళు హోల్సేల్గా విక్రయిస్తుంటారు. ఈరోజు చాలా షాపులలో ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళి మోడల్ చూసుకొని అక్కడ కొనుగోలు చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 30%, ఇప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే MRP 500 రూపాయలు అనుకోండి, వీళ్ళకు 200 పడింది అనుకోండి, వీళ్ళు 30% వేసుకుంటే ఒక 150 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే హోల్సేల్ పాయింట్ కాబట్టి కస్టమర్ని బట్టి వీళ్ళు 20% కానీ 15% కానీ అట్లా వేసుకొని క్యాష్కి అమ్మేది కాబట్టి వీళ్ళు తక్కువ వేసుకొని మార్జిన్ హోల్సేల్ వ్యక్తులకు విక్రయిస్తుంటారు. వీళ్ళు ఏం రిటైల్ రేట్ మీద ఒక 10% ఏమో తగ్గించి వీళ్ళు రిటైల్గా విక్రయిస్తుంటారు. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ 2 విధాలుగా మనం వ్యాపారం చేయొచ్చు. మీరు అసలు మొత్తం ఈ వ్యాపారం చేసేటప్పుడే నాకు పూర్తి సమాచారం కావాలి అనుకుంటే, ఢిల్లీ ప్రధాన కేంద్రంగా సర్దార్ బజార్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాల్లో ఉంటాయి ఇవి ఫుట్వేర్కి సంబంధించిన హోల్సేల్ షాపులు ఉంటాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సపరేట్గా ఉంటాయి. మీరు గూగుల్లో చెక్ చేయండి, ఏ ఏరియాలో ఢిల్లీ మార్కెట్లో ఈ లేడీస్ ఫ్యాన్సీ ఫుట్వేర్ దొరుకుతున్నారో చూడండి. చాలా ఏరియాలు దొరుకుతాయి. ఆ ఏరియాల్లో అవసరమైతే ఒక 5 days ఉండేనే కానీ మొత్తం పరిశీలించండి. ఎక్కడ తయారీ ఉంది, ఎక్కడ ఈ హోల్సేల్ పాయింట్, ఆ తయారీదారులదే మనకు హోల్సేల్ పాయింట్ ఉంటుంది. అవన్నీ తెలుసుకొని చూసుకున్న తర్వాత ఎంత రేటు పడుతుంది ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.
ఈ విధానం ఏది కొంచెం పర్మనెంట్‌గా వ్యాపారం చేయాలి. ఒకరు ఆలస్యమైనా పర్వాలేదు. నాకు స్థిమితంగా వ్యాపారం చేయాలి. స్థిరత్వంగా వ్యాపారం చేయాలనే వ్యక్తులు ఈ విధానంలో ముందుకెళ్ళండి. లేదు నా దగ్గర అంత ఇన్వెస్ట్‌మెంట్ లేదు. నేనేదో ఒక 2,00,000, 3,00,000తో ప్రారంభిస్తాను. ఇది నేను ఢిల్లీ వరకు పోతే మీరు తక్కువగా ఒక 5-10 లక్షల మధ్యతో వ్యాపారం చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా సూచించాను. లేదు నేను నా జిల్లాలో సింపుల్‌గా వ్యాపారం చేసుకుంటాను. హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తాను నేను అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఒక 2, 3 లక్షల రేట్‌లో ఆ రేంజ్‌లో కొనుక్కోవాలంటే హైదరాబాదే బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆ రేంజ్‌లో కూడా ఇక్కడ హైదరాబాద్ దొరుకుతాయి. కాకపోతే కొంత మార్జిన్ ఎక్కువ వేసుకోవాలి. కాకపోతే వాళ్ళతో చెప్పండి. నేను చాలా ఎవరు రీజనబుల్‌గా ఇవ్వగలరో ఒకటికి 10 సార్లు చూసుకోండి. ఒక ఫుట్‌వేర్ తీసుకోండి. ఆ ఫుట్‌వేర్ ఇమేజెస్ తోటి అంతరెక్క వెళ్ళండి. ఎందుకంటే అందరి కాడ ఆ మోడల్స్ ఉంటాయి కాబట్టి ఎవరు తక్కువ ఇస్తున్నారో మీరు పరిశీలించిన తర్వాత హైదరాబాద్‌లోనే వారి వద్ద నుంచి కొనండి. ఆ తర్వాత మీ వ్యాపారం డెవలప్ అయిన తర్వాత ఢిల్లీకి పోయే ప్రయత్నం చేయండి. ఫస్టే ఢిల్లీకి పోయి కన్‌ఫ్యూజ్ అయ్యే కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రన్ చేస్తూ వ్యాపారాన్ని ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వ్యాపారం అనేది ఎప్పుడు ఆగేది కాదు. ఎప్పుడు రన్ అవుతుంది. ఇక దీంట్లో ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలా. మీరు ఏదైతే ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారో మీ జిల్లాలోనే జిల్లా వరకు వదిలేసి ఎందుకంటే జిల్లాలో ఎలా ఉంటుందంటే జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో మాల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద మాల్స్. ఆ మాల్స్‌లో అంతా ఫుట్‌వేర్ అమ్ముతుంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నో పెద్ద షాపులు అంటే కంపెనీ వాళ్ళే అవుట్‌లెట్లు పెడుతున్నారు. అమ్ముతుంటారు కాబట్టి జిల్లా వదిలేసి ఆ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ చిన్న టౌన్స్‌ని మీరు టార్గెట్‌గా చేసుకుంటే మీ వ్యాపారం ఎప్పుడు అద్భుతంగా జరుగుతుంది. ఇక ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో ఏ షాపుకు క్రెడిట్ ఇవ్వకండి. క్రెడిట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అప్పు ఇచ్చి మీరు వ్యాపారం చేస్తే మీరు ఎప్పటికీ ఈ వ్యాపారంలో ముందుకెళ్ళలేరు. మీ దగ్గర ఉన్న శాంపిల్స్ వాట్సాప్‌లో చూపించండి. డైరెక్ట్‌గా కలిసి ఫేస్ టు ఫేస్‌కు అంటే ప్రాక్టికల్ మనం దాన్ని ఏమంటామంటే డైరెక్ట్‌గా చూపించండి. అంటే మీరు ఒక సూట్ కేసులు ఎత్తుకెళ్ళి మీకు కావాలన్న మోడల్స్ డైరెక్ట్‌గా చూపించండి. ఇబ్బంది లేదు. వాట్సాప్‌లో చూపించండి. రేట్ చెప్పండి. మార్కెట్‌లో ఎక్కడ రేట్‌కి ఇస్తా కానీ క్యాష్‌కే ఇస్తామని ఈ విధంగా చెప్పే వ్యాపారానికి మీరు గానీ ఆ జిల్లాలో మీకున్న చిన్న టౌన్‌లలో గానీ మీరు ఎస్టాబ్లిషన్ చేసుకోగలిగితే మీకు తిరుగనేదే ఉండదు. ఎందుకంటే అంత వ్యాపారం ఉంటుంది. ఇక ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంక వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు ఫస్టు కొత్తగా మాకు వాళ్ళిస్తారు, వీళ్ళిస్తారని కూడా చెప్తుంటారు. అయన్నీ ఇనండి. కాకపోతే నా దగ్గర బయట ఎక్కడ లేని రేట్‌కొస్తాయి. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఈ మోడల్ గానీ, ఈ క్వాలిటీ గానీ చూసుకోండి. తర్వాత నాకు ఫోన్ చేయండి సార్ నేను పంపిస్తాను. ఎమ్మటే స్పాట్ క్యాష్ ఇవ్వాలంటే అప్పుడు ఏమవుద్దంటే మీకు షాపు అవసరం లేదు. అలాగే మీరు కస్టమర్‌కి వాట్సాప్‌లో పంపిస్తారు. అతనికి నచ్చితే యూపీఐ ద్వారా అమౌంట్ పంపిస్తారు. మీరు ట్రాన్స్‌పోర్ట్‌కి ఏస్తారు. ఈ విధంగా ఉంటుంది వ్యాపారం. కాకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. లైసెన్స్ విషయంలో గానీ, ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో గానీ, అలాగే కస్టమర్‌లను కలిసే విషయంలో గానీ, మీ షాపు మీరు హోల్‌సేల్‌గా చేస్తున్నదనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఫుట్‌వేరు ఒక చిన్న మండల కేంద్రంలో కూడా ఈరోజు 2, 3 ఫుట్‌వేర్ షాపులు ఉంటున్నాయి. అందరికి తెలిసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి. ఎక్కువ టైం వాళ్ళను అంటే మీ షాప్ గురించి తెలియజేయండి. మీ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు చూసుకోండి. మీ కాడ దొరికే మోడల్స్ గురించి కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తాయని కూడా కొంచెం బలంగా చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు బాగా పరిచయం అయితే ఆటోమేటిక్‌గా ఇది క్యాష్ పార్టీ కాబట్టి క్యాష్ ఉన్నప్పుడల్లా మీకు ఫోన్ చేస్తారు. క్రెడిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫుట్‌వేర్‌ని క్రెడిట్‌కి ఇవ్వగాకండి. క్రెడిట్‌కి ఇచ్చే ఏ వ్యాపారి ఇంతవరకు సక్సెస్ అయిన దాఖలాలు లేవు ఈ వ్యాపారంలో. మీరు ఓన్లీ క్యాష్‌కే వ్యాపారం చేయండి. నిదానంగా వ్యాపారం చేయండి. కొంత టైం జరిగినా కూడా మీ వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. కాన్సెప్ట్ మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకోసారి కూడా వీడియో చూడండి. నా భావన మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఇది మీకు సూటబుల్ అవుతుందా కాదని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. అలాగే వీడియో చూస్తున్న పాయింట్‌లో ఎప్పుడైనా గానీ నేను చెప్తున్న విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి. కాన్సెప్ట్ ఓకే అనుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.